ఇవాళ సోషల్ మీడియాలో చర్చ ఏందంటే ప్రధానమంత్రి సార్ చదువు గురించి. అప్పట్లో ఢిల్లీ యూనివర్సిటీలో BA కోర్సు చేసిండని సర్టిఫికెట్లు చూపిస్తుంటే లేలే మాకు నమ్మిక లేదు, ఆ కాలేజీ రికార్డులు చూపియాలని కొందరు. అంత అవసరం లేదు, రాజకీయాల కోసం వాడే ఛాన్స్ ఉందని కోర్టు గినొద్దన్నది. ఇక ఇంకో దిక్కేం నడుస్తుందంటే ఇట్రోకు ప్రియాంక గాంధీ, అట్రోకు రాహుల్ గాంధీ, నడిమిట్ల రేవంత్ రెడ్డి. జోరుగా నడిచింది యాత్ర. బీహార్ లో 60 లక్షల మంది ఓట్లు తీసేసినందుకు ఎలక్షన్ కమిషన్ మీద కన్నెర్ర చేసి రాహుల్ గాంధీ సార్ ఓటర్ అధికార పేరు మీద యాత్ర చేస్తున్నాడు ఆ రాష్ట్రంలో. మా తెలంగాణ హిమ్మత్ కూడా ఉంటదని సాటింపేస్తానికి మన ముఖ్యమంత్రి సారు మంత్రులు కూడా పోయిర్రు అన్నట్టు. యాత్రలు జరిసే పాత్రుల ఈ ఎన్నికల సంఘం మీద గుస్సా అయ్యండ్రు. ఇక ఎటు చూడండి, రాహుల్ గాంధీ సార్ తోటి సెల్ఫీలు దిగటానికి షేకన్లు ఇచ్చటానికి ఎట్లేగా వాడుతున్నారు. ఎంపీ సార్ గిన ఎవ్వరన్నా నారాజ్ చేస్తలేడు. ఏమనద్దని సెక్యూరిటీ వాళ్ళకి ముందే చెప్పినట్టున్నాడు. అంతేకాదు దగ్గరకు వచ్చిన వాళ్ళందరికి చాక్లెట్లు పంచుతున్నాడు. సంచి నిండా పట్టుకొచ్చినట్టున్నాడు. శీతం మంది వచ్చిరు కదా మరి. బీహార్ తిరగబట్టి ఆరం దాటింది. ఎండ లేదు, ఆన లేదు, తిరుగుడే తిరుగుడు. పడిసోళ్లతోటి ముచ్చట పెట్టుడు, రైతుల తిప్పలు అరుచుకున్నాడు. ఏం చేస్తే బాగుంటది, ఎట్లయితే గరీబులకు ఫైదా అయ్యేది తెలుసుకునే కార్యం అన్నట్టు. ఆ రాష్ట్రంలో చెప్పునే అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల సంఘం భాగవతం బయటేసినట్టుంటది. ఒక మల్క ప్రచారం చేసుకున్నట్టు అవుతుందని ఈ యాత్ర పెట్టుకుంటే బీహారీలంతా జైలు వలుకుతున్నారు.